ఇప్పుడు ఏమన్నారు కేసీఆర్ కేటీఆర్ కానీ వాళ్ళు జగన్ కావాలని ఎందుకు కోరుకుంటారు మన కూడా అన్నారు వాళ్ళు మాకు వస్తున్న సమాచారం ప్రకారం జగన్ గెలుస్తాడు అక్కడ ప్రజలు చైతన్యవంతులు అంటారు పాపం జగన్ 2014 ఇదే మాట చెప్పింది కేసీఆర్ ఏమని మాకు వస్తున్న సమాచారం ప్రకారం జగన్ గెలుస్తాడని ఓడిపోయిండు 2019 ఏం చెప్పలేదు జగన్ గెలిచిండు అప్పుడు ఏం చెప్పలే కేసీఆర్ చెప్పలేదు అప్పుడు జగన్ కానీ కేసీఆర్ చెప్పలేదు అందుకే గెలిచిండు మళ్ళీ మొన్న ఉట్టి కూర్చొని టీవీ నైన్ లో కూర్చొని జగన్ వస్తాడు అంటే జనాలు కాదు బస్సులో పోతూ కార్లో పోతూ కూడా ఇంటర్వ్యూలలో కూడా ఏం చెప్పిండు మాకున్న మాకున్న సమాచారం ప్రకారం అంటే జగన్ రావాలనే కోరిక బలంగా ఉంది నీకు మామూలు ఎందుకంటే ఆయన వస్తే ఈయనకి ఇక్కడ బెనిఫిట్ అక్కడ చంద్రబాబు వస్తే ఇక్కడ ఆయన ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు ఆయన చెప్పడం వల్ల జగన్ కు నష్టం జరిగింది ఈయన అనడం వల్ల అక్కడ ఉండేటువంటి వాళ్ళు కేసీఆర్ అంటే వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు టీడీపీ కోటేసారు అట్లా కూడా నష్టం ఎఫెక్ట్ పడ్డది 1000 ఓట్లు 2000 ఓట్లు అయితే పోయినట్టు ఎఫెక్ట్ పడుతుంది అయితే ఈయన ఉన్నది ఉండక ఇప్పుడు అదే చంద్రబాబు వరమైనా ఆశ్చర్యం లేదు ఏ చంద్రబాబు వల్ల భయపడ్డాడు అదే చంద్రబాబు వరం అయితే 2018 చూసినాం కదా వరమైంది కదా అవును అప్పుడు నీకు నీ శత్రువే కానీ మేలు చేసిపోయింది కదా ఉపయోగపడ్డాడు మరి అప్పుడు ఆయనకు అసలు నువ్వు ఇంకా రిటర్న్ గిఫ్ట్ మంచి గిఫ్ట్ ఇవ్వాలి అప్పుడు నీకు ఇచ్చిపోయింది ఆయన సో అదే పక్కన పెడితే ఇప్పుడు నేనేమంటున్నానంటే దిస్ విల్ బి యాంగిల్ చేంజ్ అవుతాయి కొంత సమీకరణలు మారుతాయి ఈక్వేషన్స్ మారుతాయి కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉట్టిగా వదలదు నిలబెట్టి సామయ్యేదు లేదా మొత్తం వదులుకోవాల్సి సిద్ధంగా లేదు ఎందుకంటే కాసాని జ్ఞానేశ్వర్ను ఒక ముదిరాజు కమ్యూనిటీకి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ను ప్రెసిడెంట్ చేసింది ఊరికైనా చేసిందా బీసీలలో ఒక సామాజిక వర్గం చేసి పెట్టింది అప్పటికి రేవంత్ రెడ్డికి అనుకూలంగాను లేకపోతే యాంటీ ఇన్కంబస్ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ చేసిన రోల్ అంత కొంత ఎంతో కొంత ఆయన చేసి మనకు వచ్చేది లేదు వచ్చేది లేదు మనం పోతే 10 ఓట్లు చీలిపోతాయి ఆ 10 ఓట్లు చీలిపోయి కూడా అది కేసీఆర్ బెనిఫిట్ అవుతుంది లేదా చీలిన ఓట్లే కాదు కాలిన ఓట్లు కూడా కాలితే కూడా అలాగే చంద్రబాబును ఆయన ఇద్దరిని అంటగాగే పరిస్థితి ఉంటుంది అందులో నంబర్ 1 కేసీఆర్ అందుకే చంద్రబాబు చాలా తెలివిగా సైలెంట్ అయిపోయింది బలం లేదని ఆంధ్రాలోనే ఏం చేయలేదు ధైర్యం లేదు అక్కడ ఆంధ్రాలో పోటీ చేయడానికి ఆయనకి ఏం చేయాలో అర్థం కానట్టు ఒక దుస్థితిలో ఉండడు కదా ఇక్కడ పోటీ 10 సీట్లు పోటీ పెట్టిన ఏమైతుంది అంటే సీట్లు ఉనికి కోసం పెడుతుండే ఆయన ఏమనుకోండు నేను సతీష్ గెలవాలని ఉంది నాకు లేదా మధుడిపాలను లేకపోతే మనోడిపాలను ఉన్నది నేను పోటీ చేసి సతీష్కి ఇక్కడ ఇబ్బంది చీలిక వల్ల కాదు చంద్రబాబు వల్ల గేమ్ ఆడతారు రేవంత్ రెడ్డికి నష్టం జరగకుండా చూసుకున్నాడు పర్సనల్ గా అరే చూడయా ఇక ఇద్దరు ఒకటి బ్లేమ్ గేమ్ ఆడకుండా ఏం చేసి అప్పుడు అది కేసీఆర్ అస్త్రమైతుండే అట్లా మనం ఓట్ల పరంగా చూడవద్దు ఓట్ల బ్లేమ్ గేమ్ లో ఎట్లా సక్సెస్ అవుతుండే మళ్ళీ 10 సీట్లు కొట్టినా ఆశ్చర్యం లేకుండే సో 40 సీట్లు వచ్చినోడు 50-60 వచ్చింటే ఇప్పటికి మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత కఠినమైన రోల్ చేసిండు అవును అక్కడ కొంత చంద్రబాబు కూడా వ్యూహాత్మకంగా ఎవరిచ్చాడు ఒకప్పుడు కేసీఆర్ ఓటమికి గెలుపుకు ఎట్లా పరోక్షంగా కారణమైందో ప్రత్యక్షంగా కారణమైంది ఇప్పుడు పరోక్షంగా ఓటమి కారణం అంటే వ్యూహాలు ఎప్పటికప్పుడు మారుతుంటే ఆ వ్యూహాలు ఎప్పుడు పెరుచుకొడితే తెలియదు సో ఇది మనం గమనించాల్సిన విషయం ఇంకొకటి ఇట్ ద సేమ్ టైం బీఆర్ఎస్కు అంటే టీఆర్ఎస్కు ఉన్న బలహీనత ఏంటంటే పార్టీ నిర్మాణం చేసుకోవాలి దుర్మార్గమైన ఎప్పుడు నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎంతసేపు గాలిలో ఉన్నారు అంటే ఈ గాలిలో మేము ఇట్లనే పోతాం ఈ గాలి ఎప్పుడోసారి కింద పడతాం అనేటువంటి ఆలోచనలో గాలి కట్టేసి వాళ్ళకు ఆలోచన బేస్ ఉంది ఒక ఇప్పుడు అందులో ఉండా కేసీఆర్కి ఏమో ప్రజాకర్షణ ఉంది అవును సేమ్ టైం అదే మణి రాక్షసుడు అనే హరీష్ రావుకి ఏమో బేస్ ఉంది ఒక్క బేస్తో సరిపోదు మన మీదకి ఏమైంది ఆ బేస్ ఒక్కటి సరిపోలేదు ఆ రఘునందన్ గెలవడం పెద్ద ఎందుకంటే అక్కడ నమ్మలేదు ఆ రోజు మెదక్ గెలుస్తుందా గెలవదా మెదక్ సందిగ్ధంలో ఉంటాం ఎందుకంటే గెలిచినా ఓడినా 1% 2% చాలా టఫ్ ఉంది అందులో బీఆర్ఎస్కు